ఒక మనిషి జీవితంలో ఇవ్వబడే గొప్ప టైటిల్ ఏంటో తెలుసా? వాడు వైష్ణవుడు అని అనిపించుకో. ఆ పదం చాలా గొప్పదండి. అయితే దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారో తెలియదు, కానీ వైష్ణవ అంటే అది ఒక కుటుంబము, ఒక వంశము, ఒక వర్గము, ఒక రకమైనటువంటి వేషభాషలు కలిగిన వాళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. అది చదవం కదా. చదవకపోతే ఎలా తెలుస్తుంది? వినం కదా పెద్దల దగ్గర. ఎట్లా తెలుస్తుంది వినకపోతే? ఎక్కడో ముసలి నోట్లో కాలు పెట్టింది ఒక ఏనుగు. దాన్ని వ్యాస భగవానుడు ఏమన్నాడు చూసినా? సతునాగవరః శ్రీమాన్. ముసలి నోట్లో కాలు పెట్టి జీవన్మరణ పోరాటం చేస్తున్న ఏనుగుని వైష్ణవుడు అన్నాడండి, శ్రీమాన్. ఏనుగు వైష్ణవుడు ఏంటండి? జాతి భేదం లేదు వైష్ణవ శబ్దానికి, ఇది గుర్తుపెట్టుకోండి. లోపలుండే రీతి ఏమిటి, తత్వమేమిటి, అది వైష్ణవత్వము. ఏనుగు ముసలి నోట్లో కాలు పెట్టి కూడా తనేమవుతానన్న భయాన్ని వదిలి నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్న విశ్వాసం భగవంతుడి మీద ఏర్పడింది కదా. భగవంతుడా నువ్వు తప్ప మరొకటి దిక్కే లేదు అనగలిగితే అది వైష్ణవుడండి. వాడు ఎక్కడ పుట్టొచ్చు, అమెరికాలో పెట్టొచ్చు, స్విట్జర్లాండ్లో పుట్టొచ్చు. పాపం వీళ్ళంతా ఎంతసేపు ఒక వర్గాన్ని అనుకొని వాళ్ళు కలిపేశారు మా శంకర్ల వారిని తెలియక బాధపడుతున్నారు. వైష్ణవత్వం హృదయానికి సంబంధించింది, మానసిక పరిపక్వతకి సంబంధించింది. విశ్వమంతా విష్ణుమయమని చూసి ఎవ్వడికి కష్టం వచ్చినా అయ్యో అని కళ్ళు చెమ్మగిళ్ళి, ఎవ్వడికి ఆనందం వచ్చినా ఆహా నాకే వచ్చిందని పొంగిపోయే గుణం వైష్ణవుడంటే. అది వైష్ణవ గుణం. ఆ గుణం ఏ మహానుభావులు కలుగుతుందో వాళ్ళు వైష్ణవుడు. అయితే ఈ గుణం ఎప్పుడు కలుగుతుంది? ప్రపంచమంతా విశ్వమంతా భగవంతుడు ఉన్నాడని తెలిస్తే కదా ఈ గుణం కలిగేది. అది తెలియటం మొదటి మెట్టు, తెలిసాక నమ్మటం రెండవ మెట్టు, నమ్మాక దానికి వచ్చే ఫలితం విశ్వ సఖ్యత, విశ్వ మైత్రి, విశ్వమంతా స్నేహం చేయగలిగే స్వభావం. దీనికి నిదర్శనం చిన్నజీవి స్వామి వారండి.